ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే మానవ మృగాలను కఠినంగా శిక్షించేందుకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోక్సో కోర్టును హైకోర్టు న్యాయమూర్తి కె లక్ష్మణ్ ప్రారంభించారు. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే మృగాలను కఠినంగా శిక్షించేందుకు రాష్ట్రంలో పోక్సో కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చిన్నారులపై జరిగే నేరాలపై వేగంగా విచారణ జరిపేందుకు మంచిర్యాల జిల్లాలో పోక్సో కోర్టు ఏర్పాటు చేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. బాధితుల నుంచి సమాచారం తెలుసుకునేందుకు అనువైన వాతావరణం కల్పించారు. అలాగే బాధితులు వాళ్ళ బంధువులు కూర్చునేందుకు ప్రత్యేక వసతులు కల్పించారు. వీడియో కాన్ఫరెన్స్ తో కూడా విచారణకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. న్యాయస్థానం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి, జిల్లాలోని జడ్జిలు, జిల్లా ఉన్నతాధికారులతో పాటు స్థానిక న్యాయవాదులు పాల్గొన్నారు. సార్ ఒకసారి కొన్ని మాటలు ఇవన్నీ ఉన్నందువల్ల ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మరి జ్యుడిషియరీ 42లో ఇంకొక 4 ఎకరాల భూమి టోటల్ పరంగా చూసినట్టయితే సార్ మరియు నా తోటి జ్యుడిషియల్ ఆహ్వానం పలుకుతున్నాను. అండ్ కార్పొరేషన్ లాస్ అండ్ వాస్ స్టాండర్డ్ లాస్ అండ్ వన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది స్టేక్ హోల్డర్స్. ఇది చాలా రోజుల నుంచి నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి అయిన తర్వాత పీడీజే గారిని అడ్వైట్ వచ్చాను. తర్వాత వివిధ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కూడా వచ్చి వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఆదిలాబాద్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్లో 4 ఏడీజెస్ ఉన్నాయని, ప్రతి ఏడీజే జ్యుడిషియల్లో కూడా మోర్ దాన్ 100 పాక్సో కేసెస్ ఉన్నాయని, అందులో మంచిర్యాలలో ఎక్కువ ఉన్నాయని, మంచిర్యాలలోనే 225 పాక్సో కేసులు. అయితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే 100 ఆ పైకంటే ఎక్కువ ఉంటే మనం ఒక పాక్సో కోర్టును కాన్స్టిట్యూట్ చేయాలి. అది సుప్రీంకోర్టు గైడ్లైన్స్, తర్వాత పాక్సో యాక్ట్. సో అందువల్ల నేను పీడీజే గారితో తర్వాత చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. ఫస్ట్ ఇది పరిస్థితి ఆదిలాబాద్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్లో అన్ని చోట్ల మోర్ దెన్ 100 పాక్సో కేసెస్ ఉన్నప్పటికీ కూడా ఒక్క పాక్సో కోర్టు కూడా లేదు. కాబట్టి మనం ఇది కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం, వాళ్ళు ఇమ్మీడియట్గా ఒప్పుకోవడం, తర్వాత మా రిజిస్ట్రార్స్ అందరూ కూడా కష్టపడి వాళ్ళ యొక్క సహకారాన్ని అందించేసి మొట్టమొదటి పాక్సో కోర్టు మేము ఆదిలాబాద్లో వర్చువల్ మోడ్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆ పాక్సో కోర్టు ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, రెండోది వచ్చేసి మంచిర్యాల, అంటే రెండోది మంచిర్యాల, మూడోది ఆసిఫాబాద్, మిగిలింది నిర్మల్ బారు వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి చెప్తాను. నెక్స్ట్ సాధ్యమైనంత త్వరగా మీరు ప్లేస్ ఫైనలైజ్ చేసేస్తే నిర్మల్ కూడా చేసేద్దాం. సరే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1992లో 11th December 1992 ఏదో ఒక అంతర్జాతీయ సమావేశంలో ఈ పిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఇవన్నీ అక్కడికి వాళ్ళ దృష్టికి రావడం, తర్వాత వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసిన తర్వాత ఒక రెజల్యూషన్ పాస్ చేశారు 11/12/1992 రోజు. అందులో భారతదేశం కూడా సైన్ చేసింది. ప్రజలు ఏంటంటే మన మీద ఎంతో విశ్వాసంతో ఎంతో నమ్మకంతో ఆ ఫైల్ పెట్టుకొని మన దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు కాస్త ఏంటంటే మనం కూడా జాగ్రత్తగా చదివి ఇవన్నీ చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. మీకు ఇంకోటి ఏంటంటే దిస్ ఎనాక్ట్మెంట్ ఈజ్ అ జెండర్ న్యూట్రల్ ఎనాక్ట్మెంట్. ఇది ఓన్లీ ఆడపిల్లలకే కాదు, చేయండి వితౌట్ ఎనీ జెండర్. సో ఇది జెండర్ న్యూట్రల్ ఎనాక్ట్మెంట్, ఇది స్పెషల్ ఎనాక్ట్మెంట్ కాబట్టి ఇది ఓన్లీ ఆడపిల్లలకే అని అనుకోకూడదు. ఈరోజు నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీకు సాధ్యమైనంత 225 నుంచి 2కి తీసుకురావాలి దీన్ని. అప్పుడు కానీ మనం సక్సెస్ అయినట్లు లెక్క. నా ప్రకారం మనం గవర్నమెంట్ ఇచ్చినట్టు వేరే కేసులు వస్తాయి, ఏదో సివిల్ కేసు లేదా ప్రాపర్టీ కేసు, మనీ రికవరీ చూస్తాం, ఇవన్నీ వస్తాయి. ఈ పిల్లలపై ఉన్నటువంటి ఈ సెక్సువల్ అబ్యూజ్ ఏదైతుందో అది తగ్గించడానికి అందరూ ఖచ్చితంగా ప్రయత్నం చేసి వీలైతే ఈ కోర్టు అబాలిష్ చేసే ప్రయత్నం చేయాలి. మనం ఎప్పుడు పిల్లల గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడతాము ఏదంటే ఈ రోజు పిల్లలే రేపటి పౌరులు, అలాగే దేశ భవిష్యత్తు వాళ్ళే అని. కానీ నిజంగా మనం చూసుకుంటే ఆ రేపటి భవిష్యత్ కోసం మనం ఏం చేస్తున్నామో అనేది చూసుకుంటే వాళ్ళ రైట్స్ కానీ అలాగే వాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ మనం నిజంగా మనం ప్రివెంట్ చేయగలుగుతున్నామా అని చూసుకున్నప్పుడు మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడే మన బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ చెప్పారు ఏదంటే దాదాపు 50% అంటే ఇద్దరిలో ఒక్క బాలులు
సో వాళ్ళు ఏదో ఒక రకమైన వాళ్ళ జీవితంలో వాళ్ళ చైల్డ్హుడ్లో ఏదో ఒక రకమైన అఘాయిత్యానికి వాళ్ళు బలి అవుతున్నారు అని. సో అలాంటి భవిష్యత్తు మనకి రావాలనేది మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే మనకి చాలా చట్టాలు ఉన్నాయి. పాక్సో చట్టం వచ్చింది 2012లో, అలాగే దానికి సంబంధించిన రూల్స్ కూడా చాలా వచ్చాయి. చాలా కాంప్రహెన్సివ్గా లీగల్ ప్రొవిజన్స్గా కూడా ఉండడం జరిగింది. కానీ ఈ రైట్స్కి గురించి మనం చూసేస్తే మనం సమాజంలో నిజంగా దాని ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది అని చూసుకున్నప్పుడు మనకి తెలిసేది ఏదంటే నిజంగా ఈ పాక్సో చట్టం గురించి కానీ పిల్లల హక్కుల గురించి కానీ మన సమాజంలో ఉన్న అవగాహన ఎంత అనేది ఏదంటే ఒకటి మనమందరూ మమ్మల్ని క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అవగాహన ఉన్నప్పటికీ కూడా మనం చూస్తున్నాము ఏదంటే మనం ఎక్కడ ఇలాంటి కేసెస్ని కూడా మనము ఎక్కడ రిపోర్ట్ చేసేస్తే ఏదైనా మనకి ఏదంటే మన ఫ్యామిలీ ఇమేజ్ ఏమవుతుంది అనే ఉద్దేశంతో, లేదా రేపు ఇంకా ఎక్కువ అఘాయిత్యాలు జరగచ్చు అనే ఉద్దేశంతో కూడా చాలా మంది రిపోర్ట్ చేయడానికి కూడా ముందుకు రావట్లేదు. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. అంటే నిజంగా మన రేపటి భవిష్యత్తు బాగుండాలి, మన భావితరాలు బాగుండాలి అంటే ఖచ్చితంగా చట్టంలో ఉన్న ప్రకారంగా, చట్టంలో ఉంది జెండర్ న్యూట్రాలిటీ అనేది చాలా ఒక ముఖ్యమైన అంశం. అది అంటే బాలికలు మాత్రమే కాదు, అబ్బాయిలకి కూడా ఈ చట్టం వర్తిస్తుంది. అలాగే చట్టంలో ఉన్న ఇంకొక ముఖ్యమైన విషయం ఏదంటే ఎక్కడైనా అఘాయిత్యాలు జరిగింది మనకి అవగాహన ఉండి కూడా మనం రిపోర్ట్ చేయకపోతే అది కూడా నేరమే. రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించిన వారు అవుతారని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి అన్నారు. మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో 83 లక్షల వ్యయంతో సేంద్రియ పంట ఉత్పత్తుల నిలువ విక్రయ కేంద్రం పనులను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతిని పాటించాలని ఆమె సూచించారు. వ్యవసాయ రంగంలో ఉత్పత్తులు కల్తీమయం అవుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రసాయనాలు ఎక్కువ వాడడం వల్ల, వాటిని తినడం వల్ల ప్రజల ఆరోగ్యాలకు హానికరంగా మారిందని ఆమె అన్నారు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల ప్రజల ఆరోగ్యానికి రక్షణగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తహసీల్దార్ కార్యాలయం పక్కన భవనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు సేంద్రియ పద్ధతిలో పండించిన పంట ఉత్పత్తులను అవసరమైతే ఇక్కడ నిల్వ ఉంచుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రష్మి పెరుమాల్, డిఎఫ్ఓ శివాని, మున్సిపల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించాలన్న ఒక ఉద్దేశంతో పట్టణంలో ఈ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఒక అవుట్లెట్ని, ఒక ఫౌండేషన్ని ఈరోజు వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు దివాకర్ రావు గారికి, అలాగే అధికారులకి, అలాగే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ వాళ్ళకి, మంచిర్యాల పట్టణ ప్రజలకి అందరికీ కూడా నమస్కారము. మనం చెప్తాము మన భారతీయ సమాజంలో రైతే అన్నదాత అని, కానీ ఇప్పుడు మనము వాడుతున్న ఈ ఫర్టిలైజర్స్ వల్ల రైతు ఈరోజు అన్నదాత కాకుండా విషదాత అయ్యే పరిస్థితి వచ్చింది, ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ వల్ల. సో దీన్ని మనము అధిగమించి ఏదంటే రైతు కూడా సేంద్రియ వ్యవసాయ పద్ధతిని అవలంబించాలి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా నిజమైన అర్థంలో అన్నదాత అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతిని మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో కూడా ఏదంటే రైతులకి ఒక శిక్షణ ఇవ్వడము, వాళ్ళకి అవగాహన పెంచడము, అలాగే వాళ్ళ సర్టిఫికేషన్ ఏముంటుంది అది కూడా ఇప్పించడము. ఇది మాత్రమే సరిపోదు, ఎందుకంటే మనకి ఈ ఉత్పత్తులన్నీ కూడా అమ్ముకోవడానికి ఒక ప్రత్యేకమైన ఒక అవుట్లెట్ ఉండాలి అని వాళ్ళు కోరుకున్నప్పుడు మనం ఇక్కడ ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, అలాగే దీనికి కావాల్సిన డబ్బులన్నీ కూడా కేటాయించడం జరిగింది. మనకి దగ్గరలోనే కూడా మనకి ఈ ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా వస్తుంది. దాని దగ్గరలో అంటే ఈ స్థలం మనము ఒక వెతికే కోసం మనం చాలా ప్రయత్న పడాల్సి వచ్చింది, ఎందుకంటే అందరికీ కూడా అనువైన స్థలంలో చాలా సెంటర్లో ఉండాలనే ఉద్దేశంతోనే ఇది కొంచెం ఆలస్యం కూడా జరగడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకున్నాము. చాలా మంచి ఒక అవకాశం ప్రతి ఒక్కరికి కూడా సేంద్రియ పద్ధతిని మనం అందరూ అవలంబించాలి. అలాగే సేంద్రియ ఉత్పత్తులన్నీ మనం అందరూ వాడితే మనం నిజంగానే ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవుట్లెట్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. కాబట్టి మంచిర్యాల పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవుట్లెట్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే సేంద్రియ వ్యవసాయం పద్ధతి కూడా మనం మంచిర్యాల జిల్లాలో ఇంకా ఎక్కువ శాతంలో జరగాల్సిన అవసరం ఉంది. అలాంటి రైతులకి కూడా ఇది ఒక మంచి అవకాశం అని భావిస్తున్నాము. ఇంకా ఎక్కువ సంఖ్యలో రైతులందరూ ముందుకు రావాలి, అలాగే ఇలాంటి ఉత్పత్తుల్ని కొనడానికి కూడా ప్రజలు ఆసక్తి చూపించాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.
ఈ మధ్యకాలంలో సాధారణంగా సేంద్రియ ఏదైతే వేసాం అనుకోండి, సేంద్రియ పరంగా చేసే ఏదైతే ఫ్రూట్స్ అనుకోండి, అది చాలా క్రేజ్ ఉన్న సందర్భంలో కలెక్టర్ ఈ మధ్య డిస్కషన్ చేసుకున్నప్పుడు ఇది ఎక్కడ సెంటర్ ఉంటే బాగుంటుందని ఆలోచన వచ్చినప్పుడు మనం 2-3 ప్లేస్లో కలెక్టర్ మేము ఇద్దరం మాట్లాడడం జరిగింది. ఈ ఎంఆర్ ఆఫీస్ పక్కన అయితే ఇంకా హైవే ఇది రోడ్ ఉంది, అది అందరి సెంటర్ పాయింట్, ఎవరైనా ఉత్పత్తులు తెచ్చుకోవడానికి కూడా వెరీ ఈజీగా అనుకూలంగా ఉంటుందని ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ పక్కన ఈ ప్రభుత్వ రూల్లో మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల సేంద్రియ వేషం చేసే ఉత్పత్తులు వాడుకునే దిశగా, అదేవిధంగా మీకు ఇక్కడ స్టోర్ అంటే కోల్డ్ స్టోరేజ్ కూడా ఇక్కడ ఉంటుంది, వాళ్ళ వస్తువులు ఖరాబ్ కాకుండా కూడా ఉండే కార్యక్రమం ఉంటుంది. ఇది ఒక మంచి అంటే రైతులకు ఉపయోగపడుతుంది. అదే కాకుండా ప్రతి మానవుడు కూడా కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులతోటి తిండి ఏదైతే శరీరపరంగా తర్వాత ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఉంటున్నాయి. కాబట్టి సేంద్రియ వ్యవసాయం వల్ల ఉత్పత్తి అయ్యే వస్తువుల్ని మనం అన్ని విధాలా అంటే వాడుతూ తినడానికి కానీ మిగతా ఫ్రూట్స్ కానీ తీసుకుంటే ఆరోగ్యరీత్యా బాగుంటుందని ఆలోచనతోటి మనకు ఆలోచించడం, కలెక్టర్ గారు దాని ఫండ్స్ కేటాయించడం, ప్రభుత్వం కేటాయించడం, ఇది మంచిర్యాల జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన కలెక్టర్ గారు, ఇతర ముఖ్య నాయకులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారం. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు యాజమాన్యం వెంటనే నిర్వహించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డిలు డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కె సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు సంయుక్తంగా మాట్లాడారు. ఆదివారం తమ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు సింగరేణి వ్యాప్తంగా శ్రీరాంపూర్ ఏరియా గనులు, ఓసీపీలపై ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో 8 సంవత్సరాలుగా సింగరేణి కార్మికులకు అనేక హక్కులు, సౌకర్యాలు కల్పించామని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ పరిష్కారం చేశామన్నారు. ముఖ్యంగా కారుణ్య ఉద్యోగాలు కల్పించడంతో 10,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు లభించాయని అన్నారు. కార్మికుల పిల్లల కారుణ్య ఉద్యోగాల నియామక వయసు 35 నుంచి 40 సంవత్సరాలకు పెంపుకు కృషి చేస్తామని అన్నారు. టీబీజీకేఎస్ సింగరేణిలో మహిళలకు, దివ్యాంగులకు ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఈ ఘనత టీబీజీకేఎస్కే దక్కుతుందని అన్నారు. 8 సంవత్సరాల్లో సింగరేణిలో 16,000 ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. కోల్ ఇండియాలో లేని అనేక హక్కులు కల్పించామని అన్నారు. యాజమాన్యం కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆదాయపు పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28, 29న 2 రోజులు దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెకు సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా టీబీజీకేఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. సింగరేణిలో 4 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు టీబీజీకేఎస్ సమ్మె పోరాటం చేస్తుందన్నారు. సింగరేణిలో 4 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు టీబీజీకేఎస్ సమ్మె పోరాటం చేయనుందన్నారు. జాతీయ కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మె పోరాటంలో పాల్గొంటామని చెప్పారు. వెంటనే సింగరేణి గనులను సంస్థకు అప్పగించాలని, వేలంపాట రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గనులను సింగరేణికి అప్పగించకుంటే అవసరమైతే నిరవధిక సమ్మెకు వెనకాడమని హెచ్చరించారు. టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కెంగర్ల మల్లయ్యను తమ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కవిత నియమించారని, అందరం కలిసి యూనియన్ గెలుపుకు కృషి చేస్తామని చెప్పారు. తనకు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన ఎమ్మెల్సీ కవితకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, యూనియన్ అధ్యక్షుడు వెంకట్రావు, కార్యదర్శి రాజిరెడ్డిలకు కెంగర్ల మల్లయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో నస్పూర్ చైర్మన్ ఇసంపల్లి ప్రభాకర్, కౌన్సిలర్ గంగా ఎర్రయ్య, టీబీజీకేఎస్ కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధులు వెంగల కుమారస్వామి, పెట్టం లక్ష్మణ్, బ్రాంచి కార్యదర్శి పానకంటి సత్తయ్య, అడ్డు శ్రీనివాస్, లెక్కల విజయ్, ఆర్గనైజింగ్ కార్యదర్శుల జగదీశ్వర్ రెడ్డి, తొంగల రమేష్, సిహెచ్ సదానందం, ఫిట్ కార్యదర్శులు మహేందర్ రెడ్డి, చిలుమల రాయమల్లు, మెండ వెంకటి, ఓరం జగన్, గోపాల్ రెడ్డి, పెంట శ్రీనివాస్, నాయకులు పొగాకు రమేష్, కొలిపాక సమ్మయ్య, కానకంటి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదినోత్సవం ఈ సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వారి జన్మదినాన్ని చాలా ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి 11 ఏరియాల్లో కూడా మైన్స్ మీద, యూనియన్ ఆఫీసుల దగ్గర తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ బ్రాంచ్ నాయకులు, కేంద్ర నాయకులు అందరూ సమన్వితంగా ఉండి వారి జన్మదినాన్ని చాలా ఘనంగా జరుపుకున్నారు. కొన్ని ఏరియాల్లో మైన్స్ మీద, యూనియన్ ఆఫీస్ దగ్గర కేక్ కట్ చేసి జన్మదినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ రోజున. అంతేకాకుండా ఇంకో కొన్ని ప్రాంతాల్లో అనార్గనైజ్డ్ సెక్టర్లో పనిచేసేటువంటి కార్మికులకి
దురదృష్టవశాత్తు చనిపోతే ఎల్ఐసి కూడా కవర్ అయిపోతూ డబ్బులు యూనియన్ నాయకులు పెట్టుకొని ఆ రకంగా సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సింగరేణి వ్యాప్తంగా ఇంత ఘనంగా ఇంత పెద్ద ఎత్తున వారి జన్మదినోత్సవాన్ని సింగరేణి కార్మికులు జరుపుకున్నారంటే కారణం సింగరేణి కార్మికులకి ఎంతో సేవ చేశారు, ఎన్నో డిమాండ్లు ఇప్పించారు. దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో లేనటువంటి డిమాండ్లు, కోల్ ఇండియాలో లేనటువంటి డిమాండ్ కూడా ఎన్నో ఇప్పించడం జరిగింది. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు, యువ పార్లమెంటేరియన్గా ప్రపంచంలోని అనేక ఫోరమ్స్లో భారతదేశ ఔన్నత్యంతో పాటు తెలంగాణ సంస్కృతిని చెప్పినటువంటి సందర్భంగా మన్ననలు పొందిన నాయకురాలు, ఈరోజు ఎమ్మెల్సీగా ఉంటూ ప్రజల సమస్యలపైన గలమెత్తుతున్నటువంటి నాయకురాలు. వారి జన్మదినం సందర్భంగా యావత్ సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమ నేత, సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రతీకగా ఉన్నటువంటి మా కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన సందర్భంగా సింగరేణి కార్మిక వర్గం తరఫున, అదేవిధంగా తెలంగాణ సమాజం తరఫున, ఉద్యమకారుల తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1-6 వార్డులలో ఎమ్మెల్యే దివాకర్ రావు పర్యటించి పలు అభివృద్ధి పనులలో పాల్గొన్నారు. 3,31,00,000 రూపాయలతో గర్మిల్ల, రాజీవ్ నగర్, రామ్నగర్ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి, ఓపెన్ జిమ్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తీసుకువచ్చి మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజయ్య, బుద్ధార్తి సత్తమ్మ, రామచందర్, శ్వేత రమేష్, జిల్లా స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆలస్యం అవుతుంది. ఇప్పటి నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తద్వారా పెద్దలు ఎమ్మెల్యే గారి యొక్క నాయకత్వం లోపల, సారథ్యం లోపల ఆ యొక్క కార్యక్రమాన్ని మరి రైతు బిడ్డ అయినటువంటి పెద్దలు ఈ కార్యక్రమానికి మిత్రుడు మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు భూమేష్ గారు కూడా జరుగుతుందని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో 20-25 సంవత్సరాలుగా పెద్దలు దివాకర్ రావు గారి నాయకత్వంలో, అదేవిధంగా పాత మంచోల్ని చిన్న గుట్ట కానీ ఈ బండ్స్ డెవలప్మెంట్ చేసి అక్కడ పార్కు స్థలం, విధంగా మిత్రుడు మాజీ కౌన్సిలర్ ఏఈ గారు, ఎంఈ గారు, అదేవిధంగా ప్రతిసారి ఇక్కడ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఎవరు. అందరికీ నమస్కారాలు. ఇలా మంచాల ప్రాంతంలో ఏదైతే ఇక్కడ బాలాజీ నగర్, శ్వేత రమేష్ వార్డులో, అదేవిధంగా రాజీవ్ నగర్లో, అదేవిధంగా రామ్ నగర్లో, అదేవిధంగా ఈ 3 పార్కులు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఏదైతే శ్వేత రమేష్ వార్డులో 90 లక్షలతోటి పార్క్ డెవలప్ చేయడం జరుగుతుంది. రాజీవ్ నగర్లో కూడా దాదాపు 60 లక్షల రూపాయలతోటి, అదేవిధంగా రామ్నగర్ 60 లక్షలతోటి పార్కులు డెవలప్ చేసే కార్యక్రమం. అదేవిధంగా మంచాల గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ ఇచ్చిన నిధులు TUFIDC తోటి అనుకోండి, తర్వాత మంచి రామచంద్ర కూడా బ్రహ్మాండంగా ఒక 3.5 కోట్లతో బ్రహ్మాండంగా చూడముచ్చి అది కూడా చేయబోతున్నాం. ఇంకా మిగతా అన్ని పనులు కూడా చేసే కార్యక్రమం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి మొన్న అసెంబ్లీలో ప్రకటించి దేశంలో ఒక బెస్ట్ ముఖ్యమంత్రిగా ఒకేసారి 91,000 ఉద్యోగాలు ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా 57 నిన్న వాళ్ళకు నెక్స్ట్ మంత్లో పెన్షన్ ఇచ్చి నిర్ణయం తీసుకున్నందుకు, అదే కాకుండా పేదలకు 3 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకుని తీసుకుని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నందుకు మీ అందరి తరఫున, మా తరఫున గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ ముందుగా నమస్కారం. మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, చైర్మన్ గారి నాయకత్వంలో ఈ పార్కు రావడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు కానీ మంచిగా గ్రీనర్ తోటి, లైట్లతోటి చాలా సుందరవంతంగా చూడముచ్చటలాగా మన వార్డులో కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా
రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యే గారికి అందరూ అండగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1వ వార్డు రాజనగర్లో పార్కు కోసం సుమారు పట్టణ పరిధి నుంచి 60 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు కేటాయించడం జరిగింది. కౌన్సిల్ పరంగా మన కార్యకర్తలందరికీ కూడా గత 20 ఏళ్ల నుంచి ఇక్కడ దాదాపు 2000 నుంచి ఇప్పటి వరకు కూడా ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడ ఇందిరా ఇండ్లు ఇచ్చిన 5000 ఇండ్లు ఇచ్చిన ఘనత మరి ఆ నాయకత్వం వహించి అందరికి ఇప్పించింది కూడా ఎమ్మెల్యే గారే. మరి ఇక్కడ ఇవాళ ఈ కాలనీ వెలిసడానికి కూడా కారకులు, ముఖ్య కారకులు ఈ రాజీవ్ నగర్ ఉండడానికి ముఖ్యమైన కారకులు ఈ బీద వాళ్ళందరికీ కూడా ఇండ్లు రావడానికి మరి ఎమ్మెల్యే గారే. పార్క్ 60 లక్షలు పెట్టడమే కాదు, 1 కోటి రూపాయలు అక్కడ శ్మశాన వాటకు వైకుంఠ ధామం కూడా పెట్టించిండ్రు చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు. అదేవిధంగా చూస్తే మొన్న 80 లక్షలతో కూడా ఇక్కడ రోడ్ వేయించడం జరిగింది. అదే మాడు స్కూల్లో కూడా 20 లక్షలతో అయిపోయి, మొన్న కూడా 25 లక్షలతో అక్కడ రోడ్ వేయించారు. అదే కస్తూర్బా స్కూల్లో కూడా మొన్న పిల్లలకు ఇబ్బంది అవుతుందంటే కూడా 5 లక్షల రూపాయలతో రోడ్డు పెట్టడం జరిగింది. అది కార్యక్రమం స్టార్ట్ అయింది. తర్వాత ఇంకోటి డ్రైన్ కూడా ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళకు కూడా నీళ్ళకి ఇబ్బంది అయింది వర్షకాలంలో అని వాళ్ళు చెప్పిన సందర్భంలో అవి కూడా 5 లక్షలు పెట్టియడం జరిగింది. ఇంకా పోతే కూడా భవిష్యత్తులో మన 34 లక్షలు ఎల్ఆర్ఎస్ డ్రైన్లు కూడా ఇప్పుడు దాదాపు నిర్మాణం పూర్తయింది. ఒక గాంధీనగర్లో 2 చేస్తే అవి కూడా పూర్తయితే మొన్న కూడా జనరల్ కోటాల మళ్ళీ ఒక 35 లక్షలు పెట్టడం జరిగింది. ఈ అన్నిటికీ మనం రూపం ఏ విధంగా తీర్చుకోవాలంటే రాబోయే రోజులలో మీకు చెప్తున్న రాబోయే 2 ఏళ్లలో 7 ఎలక్షన్లు ఉంటాయి. అప్పుడు మీరందరూ కూడా ఈ విధంగా ఇవాళ ఏ విధంగా అయితే వస్తుర్రో ముందుకు వస్తుర్రో ఓటర్ రూపంలో ఈ రాజీనగర్ 15,000 12,000 ఓట్లను దాదాపు 90% మన ఎమ్మెల్యే గారికి వేయించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. నిజామాబాద్ ఎమ్మెల్సీ టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుట్ల కవిత జన్మదిన వేడుకలను సిసిసి నస్పూర్లో ఘనంగా నిర్వహించారు. టీబీజీకేఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గోదావరికని కాలనీ షిర్కే టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి కవిత పుట్టినరోజు వేడుకలను పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా విలేజ్ శ్రీరాంపూర్లోని సాయి అందుల పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. అంధ విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కె సురేందర్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల హక్కుల సాధనకు కల్వకుంట్ల కవిత చేస్తున్న కృషిని వివరించారు. ఆమె ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇసంపల్లి ప్రభాకర్, కేంద్ర ఉపాధ్యక్షుడు అన్నయ్య, కేంద్ర చర్చల ప్రతినిధులు ఏనుగు రవీందర్ రెడ్డి, వీరభద్రయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, నాయకులు పెట్టం లక్ష్మణ్, వెంగళ కుమారస్వామి, పానుగంటి సత్తయ్య, జగదీశ్వర్ రెడ్డి, ల్యాగల శ్రీనివాస్, రామిడి మహేందర్ రెడ్డి, చిలుమల రాయమల్లు, మెండ వెంకటి, కొలిపాక సమ్మయ్య, రావుల అనిల్, తొంగల రమేష్, ఐరెడ్డి తిరుపతి రెడ్డి, మహిపాల్ రెడ్డి, కౌన్సిలర్లు చీడ మహేష్, పంబాల గంగా ఎర్రయ్య, అన్ని గనుల ఫిట్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. చూడండి అన్న కల్వకుంట్ల కవిత గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు టీబీజీకేఎస్ యూనియన్ ఆఫీస్ నందు కేక్ కట్ చేయడం చాలా సంతోషకరం. ఏదైతే సింగరేణి మడగడ ఈరోజు అన్ని హక్కులు సాధించామంటే గౌరవనీయులైన కవితక్క గారి సారథ్యంలో ఈ యొక్క హక్కులన్నీ కూడా సాధించుకోవడం జరిగింది. సింగరేణి ఇంకా ముందు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా నేను చెప్తూ, ఏదైతే కారుణ్య నియామకాలలో నవయువకులందరూ ఈరోజు ఉద్యోగం చేస్తున్నారంటే ఆ ఒక పటిమ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి దక్కుతుంది. ఒక యూనియన్ కూడా 2 సార్లు రికగ్నేషన్ యూనియన్ కావడానికి కూడా బలమైన పాత్ర పోషించిన శ్రీమతి కవితక్క గారికి ముందు మంచి భవిష్యత్తులో పదవులు రావాలని ఆ ముక్కోటి దేవతలను కోరుకుంటూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ సోదరి కల్వకుంట్ల కవిత గారి జన్మదిన సందర్భంగా ఈరోజు శ్రీరాంపూర్ ఏరియా తెలంగాణ బుగ్గన్ కార్మిక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ గారు, కేంద్ర కమిటీ నాయకులు, బ్రాంచ్ కమిటీ నాయకులు, కౌన్సిలర్లు, విడ్ సెక్రటరీలు, సమస్త శ్రీరాంపూర్ ఏరియా తెలంగాణ బుగ్గన్ కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తల మధ్య ఈరోజు ఆనందోత్సవాల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. దీని తర్వాత అందుల పాఠశాలలో కేక్ కట్ చేసి వారికి పళ్ళ పంపిణీ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆమెకు ఆ భగవంతుడు నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి శ్రీరాంపూర్ డివిజన్ కమిటీ తరఫున మరొకసారి కోరుకుంటూ, మంచిర్యాల నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా రాజేశ్వరరావు పల్లెలో ఆయిల్ ఫామ్ మొక్కలను ఎమ్మెల్యే దివాకర్ రావు నాటారు.
మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాజేశ్వరరావు పల్లెలో హార్టికల్చర్ సహకారంతో పెంచుతున్న ఆయిల్ ఫామ్ తోటలో ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు లాభసాటి పంట అయిన ఆయిల్ ఫామ్ వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి, సర్పంచ్లు మట్టపల్లి మంజుల సత్యనారాయణ, మల్లేష్, మండల వ్యవసాయ అధికారి మార్గం రజిత, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మల్రాజ్ రామారావు, మండల కోఆప్షన్ రఫీక్, నాయకులు మల్రాజ్ సునీల్ రావు, కోటి, బేరపోచయ్య, లస్మయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. హార్టికల్చర్ ఆధ్వర్యంలో నర్సింగపూర్ గ్రామంలో బద్దం బుచ్చమ్మ గారు ఇక్కడ 1 ఎకరంలో ఆయిల్ ఫామ్ ఇవాళ చెట్లు పెట్టే కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. కార్యక్రమంలో సంబంధిత అధికారులు అనుకోండి, వైస్ ఎంపీపీ, అదే మార్కెట్ చైర్మన్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర ముఖ్య నాయకులందరికీ, రైతులకు ముఖ్యంగా నమస్కారాలు. ఈ మధ్యకాలంలో ఆయిల్ ఫామ్ అనేది చాలా విస్తృతంగా ప్రచారం చేయడం, దానికి గోడౌన్స్ కానీ తర్వాత ప్లాంటేషన్ కానీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్న సందర్భాలు, సబ్సిడీ మీద మొక్కలు ఇచ్చే కార్యక్రమం, అదే కాకుండా దీనికి బోర్ కానీ డ్రిప్ కానీ మరొకటి కానీ 80%, 90% ఎస్సీ ఎస్టీకి 100% సబ్సిడీ మీద బోర్కు డ్రిప్కు ఇచ్చే కార్యక్రమం. దీనివల్ల అంటే ఇది ఆఫ్టర్ 4 years ఇది క్రాప్ వస్తుంది. 4 సంవత్సరాలు 1 ఎకరానికి 50 మొక్కలు అని చెప్తున్నారు. అందులో మధ్య ఉన్న ప్లేస్లో మనం పెసర కానీ కంది కానీ చిన్న ఐటమ్స్ కూరగాయలు కానీ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది ఈ లాభదాయకమైన ఇది. దీనివల్ల దీనికి మార్కెట్ కూడా చాలా విస్తృతంగా మార్కెట్. మిగతా కొన్నిటికి ఇప్పుడు వైర్ అనుకోండి, పత్తి అనుకోండి, మిగతా వాటికి పెద్దగా మార్కెట్ కూడా ఇబ్బందికైనా ఇది ఆయిల్ అనేది కంపల్సరీగా దీనికి చాలా డిమాండ్ ఉన్న ఇది. ఆయిల్ డిమాండ్ ఉంది, దేశ విదేశాల్లో కంపల్సరీ వాడే ఇది. రైతుకు బాగా లాభసాటిగా ఉంటుంది. కాన్స్టిట్యూన్సీలో మొదటిగా పెడుతున్నారు. కొంతమంది కూడా మన రైతు కూడా అంటున్నారు, మేము పెడుతుంటున్నారు. తర్వాత ఆజిపూర్ నుంచి కూడా మన చాలా మటుకు మన అక్కడ వేయించారు. అశ్వరాపేట కూడా కొంతమంది రైతులు ఆజిపూర్ నుంచి వాళ్ళంతా వేయించారు. ఇంకా రాను మనం బాగా డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు సఫిషియెంట్గా బావులలో వాటర్ ఉంది. అవసరమైతే కొన్ని ప్రాంతాల్లో గోదావరి నుంచి నీళ్లు మన పైపులు వేసుకొని చేసే అవకాశం ఉంది. సమృద్ధిగా మనకు నీటి లభ్యత కూడా బాగుంది. కెనాల్ సిస్టమ్ ఉంది, తర్వాత బోర్ సిస్టమ్ ఉంది, బాయ్ సిస్టమ్ ఉంది. అన్ని విధాల లాభం జరుగుతుంది. ఇంకా దీన్ని పెద్ద ఎత్తున మనం ఆర్గనైజ్ చేసి ఆయిల్ ఫామ్ ప్రభుత్వం కూడా బాగా దీనికి పబ్లిసిటీ చేయడం, అధికారులు పెద్ద ఎత్తున చేయడం, దాని పెద్ద పెద్ద గోడౌన్స్, స్టోరేజ్ గోడౌన్స్ కూడా పెట్టే కార్యక్రమాలు. ఇది విత్తనాల ఇక్కడ ఏదైతే మనకు భీమాన కాడ ప్లాంటేషన్, మార్కెటింగ్ కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మార్కెటింగ్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. మన పక్క ఎమ్మెల్యే సుమన్ గారు కూడా దీనికి ప్రత్యేకంగా ఆయన ప్రాంతంలో కూడా పెడుతున్నారు. ఆయన కూడా స్వతహాగా పెట్టాడు. మనమంతా రైతు ముందుకొచ్చి ఇది బాగా సక్సెస్ఫుల్ చేయాలని. శ్రీ భగవద్గీత అధ్యయన మండలి వ్యవస్థాపకుడు సీనియర్ యోగా గురువు డాక్టర్ కృష్ణారెడ్డి 83వ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఓవర్ బ్రిడ్జి సమీపంలోని గీతా అధ్యయన మండలి భవనంలో కృష్ణారెడ్డి జన్మదిన సంబరాలను గీతా అధ్యయన మండలి సభ్యులు, యోగా శిష్యులు ఘనంగా జరిపారు. 83వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా గీతా పారాయణం, గీతా సత్సంగ్, గీతా యజ్ఞం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా అధ్యయన మండలి సభ్యులు మాట్లాడుతూ కృష్ణారెడ్డి గీతా అధ్యయన మండలి ప్రారంభించి భగవద్గీత గురించి ప్రజలను చైతన్యవంతం చేశారని అన్నారు. అలాగే ప్రజల ఆరోగ్యం కోసం దశాబ్దాల క్రితమే యోగాభ్యాసంపై శిక్షణ ఇవ్వడం చేస్తున్నారని వారు తెలిపారు. ఎంతో మంది కృష్ణారెడ్డి వద్ద యోగా నేర్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకున్నారని వారు తెలిపారు. మంచిర్యాల పట్టణంలో ఈ మంచి యోగా కేంద్రం, దీన్ని సద్వినియోగం చేసుకోండి. పొద్దున 5 నుంచి 7 వరకు, సాయంకాలం 6 నుంచి 8 వరకు ఇక్కడ ఉచితంగా యోగా, ప్రాణాయామ, భగవద్గీత మీకు నేర్పబడుతుంది. అందరూ సద్వినియోగం చేసుకోండి. పెద్ద హాల్ అయింది, కోవిడ్ భయం లేదు. ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మంచిర్యాల నడిబొడ్డులో ఉన్న భగవద్గీత అధ్యయన మండలిలో పెద్దలు భగవంతుని స్వరూపంలో వచ్చిన కృష్ణారెడ్డి గారి దంపతులకు ఇద్దరికి భగవద్గీత అధ్యయన మండలి భక్తులందరి తరపున, మంచిర్యాల పట్టణ ప్రజలందరి తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మంచిర్యాల పట్టణంలో గత కొద్ది రోజులుగా ఈ యొక్క భగవద్గీత అధ్యయన మండలిలో
ఒక మంచి భవనాన్ని నిర్మించడం జరుగుతుంది. ఆ యొక్క భవనానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం. మహిళా శక్తితోనే ప్రపంచం ముందుకు సాగుతుందని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు బి వెంకట్రావు పేర్కొన్నారు. ఆదివారం నస్పూర్ కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దేవాలయం ఆవరణలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వివిధ రంగాలలో రాణించిన మహిళలకు నస్పూర్ ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలు, డాక్టర్స్, మహిళలు, కౌన్సిలర్లను టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవసాని నాగరాజు, కార్యదర్శి మధు, చిలువేరు సదానందములు శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. అనంతరం జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో వారు పాల్గొని మాట్లాడారు. మహిళలు లేనిదే ప్రపంచం లేదన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. అనంతరం కౌన్సిలర్లు బండి పద్మ, బెడిక లక్ష్మి, కుర్మిళ్ళ అన్నపూర్ణ, బౌతు లక్ష్మీలు, అతిథులు వెంకట్రావు, మల్లయ్య, రాజిరెడ్డిలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కె సురేందర్ రెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి, టీబీజీకేఎస్ ఏరియా చర్చల ప్రతినిధులు వెంగళ కుమారస్వామి, పెట్టం లక్ష్మణ్, బ్రాంచి కార్యదర్శి పానగంటి సత్తయ్య, పద్మశాలి సంఘం నాయకులు రాజాబాబు, మల్లికార్జున్, సబ్బని భాస్కర రాములు, మోతే రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని ఈరోజు 13/3/2022 రోజున ఆదివారం నాడు జరుపుకుంటున్నాము. ఈ రోజున మన గవర్నమెంట్ డాక్టర్స్ను, తర్వాత ఏఎన్ఎంస్, తర్వాత సిస్టర్స్, తర్వాత ఆశా వర్కర్స్, తర్వాత పారిశుద్ధ కార్మికులు, తర్వాత ఆర్పీలు, సుమారుగా 200 మహిళా సోదరిమణులకు ఈ రోజున చిరు ఉడత భక్తిగా సన్మానం చేస్తున్నాము. మహిళలే ఈ రోజున ప్రపంచాన్ని ఏలడానికి సిద్ధంగా ఉన్నారు. మహిళలు నవ మాసాలు మోసి కంటే ఈ రోజున మేము ప్రపంచాన్ని చూస్తున్నాము. మహిళా తల్లులకి మరొక్కసారి జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలనే ఈ యొక్క కార్యక్రమం లేట్ అయినందుకు మీరు క్షమించమని కోరుకుంటున్నాం. శ్రీరాంపూర్ ఆర్కేడ్ కాలనీలోని శ్రీ గణపతి షిరిడి సాయిబాబా మందిరం 19వ వార్షికోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. 108 కలశాలతో నదీ జలాలు తీసుకువచ్చి బాబాకు కుంభాభిషేకం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ మల్లత్తుల రాజేంద్రపాణి ఆధ్వర్యంలో జరిగిన ఆలయ వార్షికోత్సవాల్లో వేద పండితులు గోవర్ధన వెంకటరమణాచారి ఆధ్వర్యంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, కౌన్సిలర్ పూదరి కుమార్లు బాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జగత్ శాంతికై శాంతి హోమం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ధర్మకర్త మండలి సభ్యులు బండి రజిత, కౌట్ల రాజబాబు, సురేష్, బానోత్ రాజు, సురేష్, మాజీ ఉప సర్పంచ్ సిద్ధం శంకర్, రాజేశ్వర్ రెడ్డి, రమేష్ రెడ్డి, కార్యదర్శి ముక్త రవి పాల్గొన్నారు. గత 19 సంవత్సరాల కిందట వెలిసిన సాయిబాబా ఆలయం భక్తుల కొంగ దైవమైంది. మరి భక్తులు కోరుకున్న కోరికలు ఎల్లవేళ నెరవేర్చే దైవం మన ఆర్కేడ్ సాయిబాబాని. మరి సాయిబాబా ఆలయ నిర్మాణానికి మాకు ఎల్లవేళ సహకరిస్తున్న పెద్దలు ఎమ్మెల్యే దివాకర్రావు గారికి, మరి అదేవిధంగా మాకు అందుబాటులో ఉంటూ మరి ఒక ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి ఈవో ముక్త రవి గారికి, అదేవిధంగా తమ్ముడు సోదరుడు పూదర్ కుమార్ గారికి, మరి మాతోటే పాటు 24 గంటలు మాకంటే ఎక్కువ పనిచేస్తున్నటువంటి మా ప్రధాన అర్చకులు పెద్దలు వెంకటరమణాచారి గారికి, అదేవిధంగా మా తమ్ముడు బండి తిరుపతి గారికి, అందరు డైరెక్టర్లకు, భక్తులకు మరొక్కసారి అందరిపైన ఆ యొక్క సాయినాథుని ఆశీస్సులు ఉండాలని కోరుతూ ముగిస్తున్నారు. సాయిరామ్ సాయి. షిరిడి సాయిబాబా ఆలయంలో 19వ సంవత్సరం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి భక్తులు, మహిళలు పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి యొక్క కార్యక్రమంలో భాగంగా హోమం చేయడం, ఉదయమే పాలాభిషేకం చేయడం బాబావారికి, అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం, ఈ యొక్క కార్యక్రమాలకి వచ్చేసి భక్తులందరూ కూడా బాబావారి ఆశీస్సులు పొందాలని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు మన శ్రీ గణపతి షిరిడి సాయిబాబా వారి దేవాలయంలో దేవాలయం యొక్క 19వ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా బాబావారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, లోక కళ్యాణార్థము జగత్శాంతి యజ్ఞము, అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా విచ్చేసి బాబావారిని దర్శించి సాయినాథుని కృపకు పాత్రులు కాగలరు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను విలేజ్ శ్రీరాంపూర్లోని సాయి అందుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు తోకల సురేష్ యాదవ్ అంధ విద్యార్థులతో కేక్ కట్ చేపించారు. అనంతరం 1 నెలకు సరిపడా పండ్లు, పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కవిత నాయకత్వంలో జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో చేసిన పోరాటాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జాగృతి లీగల్ సెల్ అధ్యక్షుడు అక్కల తిరుపతి వర్మ, జాగృతి జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి ప్రేమరావు, మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్,
టీబీజీకేఎస్ నాయకులు కె సురేందర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, అన్నయ్య, శేఖర్, మిట్టపల్లి వెంకటేష్, బౌతు వెంకటేష్, దర్శనాల సాగర్, దుర్గం విజయ్, కూన కుమార్, వేణు, రఘు, సంపత్, భిక్షపతి, ప్రశాంత్, తిరుమల, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాయి అందుల పాఠశాల యందు కవితక్క జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో కవితక్క పాత్ర ఎన్నలేని విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిగా తెలంగాణ జాగృతి నిలుస్తూ మంచి కార్యక్రమాలను ముందు తీసుకుపోతున్నాం అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, మరి వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని ఆకాంక్షిస్తూ మా తెలంగాణ జాగృతి జిల్లా మంచిర్యాల పక్షాన, మా జిల్లా శాఖ పక్షాన, ఇక్కడ హాజరైన పెద్దలందరి పక్షాన మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ జాగృతి గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అందుల ఆశ్రమంలో శ్రీరాంపూర్లో పండ్లు మరియు బ్రెడ్స్, పాల ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేయడం జరిగింది. మరియు బతుకమ్మ పండుగ, కనుమరుగవుతున్న బతుకమ్మ పండుగను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి కాబట్టిన ఘనత ఓన్లీ కేవలం కవితక్క గారికే ఉంటుంది. ఆమె ఒకసారి ఉత్తమ పార్లమెంట్ అవార్డుగా గ్రహీత, మరి ఈరోజు ఎమ్మెల్సీగా ఉండడం చాలా ఆనందకరం. రాబోయే కాలంలో కవిత గారు గొప్ప పదవులు రావాలని కోరుకుంటూ మా జాగృతి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.